హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ములక్కాయ టమాటా కర్రీ ఎలానో చూద్దాం. నేను ములక్కాయ ఆల్రెడీ కోసుకున్నా, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నా. నేను ఇది మిక్సీ పట్టి పోస్తాను ఫ్రెండ్స్. ములక్కాయని ఇప్పుడు వాటర్ పోసి కడుగుదాం. కడుక్కొని స్టవ్ వెలిగించి ఫస్ట్ కలర్ నేను ఫస్ట్ వేయించుతా ఫ్రెండ్స్. వీటిని ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి వన్ పావు ఆయిల్ పోసి ఆయిల్ ఎక్కింది ఫ్రెండ్స్, వేసుకున్నాం. ఇప్పుడు మనం వీటికి ఉప్పు వేసినాం అనుకో, కొంచెం వీటికి పడతాయి ఫ్రెండ్స్ ముక్కలకి. అందుకే వీటిలోనే వేసుకుంటున్నా. వేసుకొని పసుపు కొంచెం చిక్కడి పసుపు వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చిన్న బెల్లం వేయే లోపల ఇది మిక్సీ పట్టుకుందాం. టమాటా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ కలిపెడదాం. ఫ్రై అవుతున్నాయి. ఆ లోపల కొన్ని పచ్చిమిరపకాయలు వేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయినాయి. ఇది తీసేద్దాం, బౌల్లోకి తీసేద్దాం. అవి తీసేసిన ఫ్రెండ్స్. మళ్ళీ కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ పోసుకొని వీటిక్కింది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఓకే ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేగినాయి. ఇప్పుడు కరివేపాకు కడిగి వేసుకున్నాం. కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇది అయిపోయి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టింది ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఓకే, కొంచెం ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామని ఈ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకున్నాం. తర్వాత కొంచెం కారం,
3 స్పూన్ వేస్తున్నా. ఒక ఫ్రెండ్స్ 3 స్పూన్ కారం వేసిన. మళ్ళీ ధనియాలు ఫ్రెండ్స్, ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు పెట్టాం ఫ్రెండ్స్. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్, కొన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కలబెట్టుకోవాలి. కాసేపు ఉడకబెట్టాం ఫ్రెండ్స్ దీన్ని. చూద్దాం ఫ్రెండ్స్, ఉడికింది ఫ్రెండ్స్. ఇలానే మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.